నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వినపడుతుంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అయితే మధ్యంతర బెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది ఈ మధ్యంతర బెయిల్ కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి తరువాత 11వ తారీఖు వచ్చి సరెండర్ అయిపోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి అదే విధంగా ఇక ఈ కేసులో లోతుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి ఈ మిథున్ రెడ్డి గారిని కనీసం పరామర్శకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడము అదే విధంగా హైకోర్టుకి వెళ్ళినా సుప్రీం కోర్టుకి వెళ్ళినా ఆయనకు బెయిల్ నిరాకరించడము మధ్యంతర బెయిల్ గనుక ఈయనకి ఇస్తే ఈయన సాక్షులను బెదిరించడము భయపెట్టడం చేసేటువంటి అవకాశం ఉంది సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది పెద్దిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు సాక్ష్యాలను తారుమారు చేయడంలో వీళ్ళు అందవేసిన చేయి కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని సిట్ అధికారులు పదే వాదించడం జరిగింది కానీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం కోసము ఆయన రాజంపేట ఎంపీ కాబట్టి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్నటువంటి 11 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో యాదృచ్ఛికమో కాకతాళీయమో కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 11 మందే ఎంపీలు 11 మందే ఈ 11 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వాళ్ళైతే కనుక సపోర్ట్ చేయబోతున్నారు అతనికే ఓటు వేయబోతున్నారు ఎందుకంటే ఆయనకంటే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు మీరు కనుక ఓటు వేయకపోతే మేము ఓడిపోతాం ఖచ్చితంగా జగన్ జీ మీ 11 మందిని మాకే ఓటు వేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో వీళ్ళైతే ఎన్డీఏకి సపోర్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా మనం సాక్షిలో చూసాం అదే విధంగా అంట ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఈయన్ని అభ్యర్థించాడంట కానీ మేము ఆల్రెడీ ఎన్డీఏకి మాట ఇచ్చేసాం కాబట్టి ముందు వాళ్ళే అప్రోచ్ అయ్యారు కాబట్టి వాళ్ళకే మేము ఓటు వేయబోతున్నాము మీకు ఓటు వేయము కానీ మీరు మంచోళ్ళు అయినప్పటికీ ఈసారికైతే మీకు ఓటు వేయమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పేసినట్టు కూడా వార్తలు వచ్చాయి ఏది ఏమైనప్పటికీ ఎట్టకేలకు మిథున్ రెడ్డికి బెయిల్ అయితే వచ్చింది ఆ బెయిల్ ఏమి విహారయాత్రలకు పోవడానికి కాదు కేవలము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి తిరిగి వచ్చి 11వ తారీఖు సరెండర్ అయిపోవాలని చెప్పి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఆయన ఈ రోజు రేపో ఢిల్లీకి వెళ్ళనున్నారు ఢిల్లీకి వెళ్ళి ఓటు వేసేది 1 నిమిషమే కాబట్టి మిగిలిన సమయం అంతా ఎన్డీఏ పెద్దలు బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ కోరి వాళ్ళని కలిసి ఎట్టయినా ఈ కేసు నుంచి బయట వేయాలనేటువంటి రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది అదేవిధంగా ఈయన అరెస్ట్ కాక ముందు కూడా అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోరారని కానీ అమిత్ షా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతోనే ఈయన వచ్చి అప్పట్లో ఈ విచారణకు అటెండ్ అయ్యి ఇంకా లొంగిపోయి అరెస్ట్ అయ్యాడనేటువంటి వార్తలు కూడా వచ్చాయి సో మొత్తానికి మిథున్ రెడ్డి గారికి అయితే స్వల్ప ఊరట కలిగింది అదేంటంటే ఆయనపై ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి తిరిగి వచ్చి మళ్ళీ సరెండర్ అవ్వాలి సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు